బాగా అయ్యో అసలు లేరు, భార్యాభర్తలు ఇద్దరు రమ్మను. లక్ష్మీదేవపల్లి గ్రామంలో మల్లేషు రాధల గృహప్రవేశానికి వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి సాధించిన గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, పిఎస్సి చైర్మన్ గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి చాలా సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మా సురేందర్ గారు, రాజు గారు, రమేష్ గారు, శేఖర్ గారు, ప్రభాకర్, అదేవిధంగా మాజీ సర్పంచ్ కుమారుడు రంజిత్, మా రాజేశ్వరరెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరు కూడా పేరు పేరున మరి ఎవరి పేరు మర్చిపో, మా తమ్ముడు లక్ష్మీదేవపల్లె ధర్మనాయక తండ సర్పంచ్ సంతోష్ గారు, మల్లేష్, అందరికీ జగన్కి అందరికి కూడా పేరు పేరున ఎవరి పేరు అనుకోవద్దు, అందరికీ నమస్కారం. ముఖ్యంగా నూతన గృహప్రవేశం చేస్తున్న కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లక్ష్మీదేవపల్లి గ్రామం చాలా పెద్ద గ్రామం. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటే 76 ఇండ్లు ఇక్కడికి మంజూరు చేయడం జరిగింది. ఇందులో 55 ఇండ్లు కడుతున్నారు. 55 ఇండ్లు అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి, 2,75,00,000 రూపాయలు. చాలామంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళతోటి జత కలిసి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అంటారు. ఈ రకంగా ఊరికి లెక్క పెట్టుకుంటే పోయినసారి వచ్చిన 3,500 ఇండ్లు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ 2,000 ఇండ్లు మంజూరైనాయి. అదేవిధంగా అంతకుముందు ఎక్కడైతే కట్టి వదిలేసిన ఇల్లు మన బటపల్లి పోతారమి కావచ్చు, లక్ష్మీపూర్లో కావచ్చు, అంతర్గాంలో కావచ్చు, జైత్యాలో కావచ్చు, అట్లా రాయికల్లో కొన్ని ఇండ్లు అసంపూర్తిగా ఉంటే వాటన్నిటి కూడా కలిపి దాదాపు 50 కోట్లు అదనంగా మంజూరై ఇప్పుడు ఇందిరా మిల్లకు 275 కోట్లు వచ్చినాయి. అంటే 325 కోట్లు ఒక్క ఇందిరమ్మ ఇండ్ల మీద మన నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నాం. దాంట్లో ఒక లక్ష్మీదేవపల్లి కాడ ఇప్పుడు ఈ విడతగా 2,75,00,000 రూపాయలతోటి పనులు నడుపుతున్నాయి. ఇంకా 20 మంది పనులు మొదలు పెడితే అవొక ₹1,00,00,000. ఆలోచన చేయండి. ప్రభుత్వం అనేది పేదల పక్షాన ఉన్నది, రైతుల పక్షాన ఉన్నది. మరి అందరూ కూడా చూస్తున్నారు. నినాకం ఉన్నటి వరకే మొత్తం రైతు బంధు కూడా అందరికి వచ్చింది. కొంత పాత అప్పులు ఇంతకుముందు చెప్పినట్టు మన దగ్గర డబల్ బెడ్రూమ్ కావచ్చు, జైత్యాల మెడికల్ కాలేజీ కావచ్చు, రోడ్లు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అవన్నీ కట్టుకుంటూ ఉండడం వల్ల పోయినసారి పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. కొద్దిగా పెద్ద భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, నా సొంతానికి ఇవ్వలేదు, కానీ పేదవాళ్ళకి ఇచ్చారు. ఈసారి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా పేదల పక్షాన ఆలోచిస్తున్నారు. ఇక ఈసారి కరువు వచ్చింది. కరువు అనేది మనం అందరం కూడా మరి పిల్లగాళ్ళు చూడలేదు కావచ్చు, కానీ నాలాంటి వాళ్ళమైతే ఎన్నో చూసినాం. ఒక్కొక్క చేనులో 8-9 బోర్లు బావులు వేసిండ్రు. ఈసారి కరువు వచ్చింది, వస్తుందని కూడా మొదటికెళ్ళి తెలుసు. ఇది దేశవ్యాప్తంగా ఉన్నది, ఏదో తెలంగాణలో జైత్యాల కాడ ఉన్నది కాదు. ఎల్నినో అనేది ఇంకా వేరే దేశాలలో కూడా ఉన్నది. మరి భగవంతుని దయ వల్ల ఎల్నినోలో కూడా కొన్ని అక్కల వర్షాలు పడతాయి, కొన్ని అక్కల పడే అన్నారు.
మనది పడే దాంట్లో ఉంటుందని ఆశిద్దాం. మొన్న పూనా దగ్గర కుండపోత వాన పడ్డది. అట్లనే మనం కూడా చూసినాం, మొన్న ఒకటి 2 మంచి వానలు పడ్డాయి. మంచి వర్షాలు పడతాయని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఇళ్ళకు పోయిన సందర్భంలో నూతన గృహప్రవేశం చేసిన మా కుటుంబ సభ్యులకు, ఆ తమ్ముడు ఆహ్వానించిన గంగాధర్కు శుభాకాంక్షలు, ధన్యవాదాలు.